నమస్తే పీపుల్, అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా? చికెన్ బిర్యానీ. బయట ఫుల్ చలి పెడుతుంది కదా, సో ఏదన్నా స్పైసీగా తినాలనిపించింది. అందుకే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నా, మీకు కూడా చూపిస్తాను. దానికోసం కొన్ని లెగ్ పీసెస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులోకి కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇదంతా మసాలా చికెన్ లెగ్ పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక తర్వాత ఒక కప్ అంతా పెరుగు యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత పెరుగు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 రూపీస్ ప్యాకెట్ అంత పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ అంత జ్యూస్ని అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. అండ్ ఆ లోపు ఒక గ్లాస్ అన్ని బాస్మతి రైస్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బిర్యానీకి సంబంధించిన మసాలాలు అంటే బిర్యానీ ఆకు, లవంగా, సాజీరా, ఇలాచి అవన్నీ వేసుకొని నెక్స్ట్ అలాగే కొన్ని ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ అంత లెమన్ జ్యూస్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మరిగాక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకొని 70% ఉడికించుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత అది ఉడికిపోయాక మనము ఇందాక 70% రైస్ కుక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ కూడా చికెన్లోకి లేయర్ వైజ్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ వేసుకున్నాక పైన నుంచి ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, కొంచెం పసుపు తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకున్నాము, అదే మంచి కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అవన్నీ వేసుకున్నాక కుక్కర్ మూతది విజిల్ తీసేసి ఒక 15 minutes వరకు పెట్టేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మన టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీలోకి పక్కకి ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను, బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.